నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంపీరియల్ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నూతనంగా పార్టీలో చేరిన సుమారు 600 మంది కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కెకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేకపోయినా తన వెంట ఉండి ప్రోత్సహించిన ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలుపరిచిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎంతో అసహనానికి గురయ్యారని అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క కార్యకర్త ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ఓ సైనికుడిలాగా పనిచేయాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్, జెడ్పీటీసీ పూర్మాని మంజుల లింగారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, సీనియర్ నాయకులు వైద్య శివప్రసాద్, సేవాదల్ జిల్లా అధ్యక్షులు మోరరాజు, మండల మహిళా అధ్యక్షురాలు ధర్మారెడ్డి హారిక, మునిగల రాజు, గుగ్గిళ్ల భరత్, చుక్క రాజశేఖర్, ఏగుళ్ల ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ గ్రామాన సుస్థిరమైన స్థానికంగా కావచ్చు, లేకపోతే ఎంపీ ఎలక్షన్లో కావచ్చు, భారీ ఎత్తున మేయార్టీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కోరుకోవడం వల్ల, అలాగే ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలైతే ఉన్నాయో 6 గ్యారంటీలను, వారు ఈ 6 గ్యారంటీలను అమలు చేసిన విధానాన్ని వారికి కృతజ్ఞత భావంతో మండల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రుణపడి ఉండాలని చెప్పి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వివిధ గ్రామాల నుండి వచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. సమావేశంలో ఏ విధంగా ముందుకు పోవాలి, మన రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలన్న ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి మండల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేంద్రన్న గారికి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారికి, మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి నాయకత్వం పట్ల విశ్వాసం జరుపుతూ పెద్ద మొత్తంలో కాంగ్రెస్ గత 20-30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి అలాగే ఆదర్శ యూత్ అధ్యక్షులు పత్తిని మల్లేశ్వర గౌడ్ గారు, పద్మనగర్ నుండి ఆదుల కిషన్ గౌడ్ గారిని, అందరూ సరే చెప్పాను. ఎంపీ ఇమాం, ఎంపీ బషీర్, ఎంపీ అధ్యక్ష. 9.5 సంవత్సరాలు కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు తమ యొక్క అనేక కష్ట నష్టాలకు ఓర్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలనే ఏకైక లక్ష్యంతో అన్నింటికి తెగించి కొట్లాడి ఇలా కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో సజీవంగా ఉంచిన నా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రజలు మార్పు కోరుకున్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో 17 సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండి 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్న కేటీఆర్ గారి పరిపాలనలో
మేమందరం కూడా సుఖంగా లేము. ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలకు ఒరిగింది ఏం లేదు. అవినీతి అక్రమాలతో, నియంతృత్వ పొగడులతో ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను కాలరాస్తూ ఇవాళ అవినీతి దోపిడీమయంగా మారిన ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్టాగో పారదోయాలి అని మార్పు కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మార్పు కోరుకుని తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి ఆ తల్లికి రుణం తీర్చుకోవాలి. అలాగే ఆ తల్లి రుణం తీర్చుకుంటూనే ఏదైతే మళ్ళీ సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ఇచ్చారు, ప్రతి గ్యారెంటీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే మాట ఇస్తే తప్పదో మడమ తిప్పదో అన్న ఉద్దేశం కొద్దీ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. తెలంగాణ మాట ఇచ్చిన తర్వాత అదే మాదిరిగా ఈ 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తారన్న ధీమాతోని మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. ఇవాళ ఏదైతే హామీ తల్లి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రో ఈరోజు మీ యొక్క ఆశీర్వాదంతో యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేపట్టిన 100 రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రజల వద్దకే పాలన, మేము ప్రజా సేవకులం, మేము ప్రజల పాలకులం కాదు, మేము సేవకులం అని చెప్పి వస్తూ ఇవాళ 6 గ్యారెంటీలను ఒక్కొక్క దాన్ని మీ ఇంటి ముంగట చేసిన వైనాన్ని కూడా మీరు అందరూ కూడా గమనిస్తుంది. ఇవాళ వచ్చిన వారం రోజుల్లోనే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం నిన్న మొన్ననే మొదలుపెట్టిన, మళ్ళీ 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, దాంతో పాటు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. ఇవాళ చదువుకునే విద్యార్థులకు కూడా ఇవాళ స్కాలర్షిప్లు ఇవ్వడము. ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఇవాళ గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో మన యొక్క బొక్కసం ఖాళీ చేసి అవినీతికి పాల్పడి లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో బొక్కసం నిండా పైసలు ఉన్నట్టయితే ఇలా 275 కోట్ల రూపాయలకి ఎందుకు ఎగబెట్టినామని నేను అంటున్నాను, బకాయి పెట్టినామని నేను అంటున్నాను. 275 కోట్లు ఇంతవరకు వాళ్ళకి ఇచ్చిన పాపాన పోలే. ఈసారి ఇక మీదికే ఎలక్షన్లప్పుడు, మొన్న ఎలక్షన్లో మీరు అందరూ ఓటేసిన 4 నెలల కింద ఓటేసినప్పుడు నాకు ఓటేస్తే మీ బకాయిలు ఇస్తా, పాపం మనం బెదిరించి మళ్ళీ ఓట్లేసుకున్నాడు ఇవాళ సారి. ఇవాళ మరి బెదిరించి ఓట్లేసుకున్నావు, గెలిచినావు, మరి వాళ్ళ పైసల కొరకన్నా కొట్లాడాలి కదా. ఎప్పుడన్నా ఎమ్మెల్యే అయినావు, అసెంబ్లీలో మాట్లాడాలి కదా వాళ్ళ పైసలు ఇవ్వమని చెప్పి. ఇంకోసారి ఉన్నాడు ఇవాళ ఎంపీగా బండి సంజయ్ సార్కు మొన్నటిదాకా పద్మశాలి బకాయిలు యాదికి రాలే, నిన్న ఉత్తరం మొదలు పెట్టింది సార్. ఇవాళ పక్కపొంటి తంగలపల్లిన మన సారంపల్లిన టెక్స్టైల్ పార్క్ పోయింది, ఇక్కడ ఉన్న సాంజాలు మూతపడ్డాక సార్కు నిన్న యాదికెక్కింది ప్రేమ. ఇక్కడ లేని ఎందుకంటే ఓట్లు వచ్చినాయి, మళ్ళా రేపు ఎల్లుండో ఓట్లు వచ్చినాయి, ఇంకో 45 రోజులు అయితే మళ్ళీ ఓట్లు అవుతాయి పార్లమెంట్కు. సార్ ఉత్తరం రాసిండు, ఎప్పుడు బజార్కు రాలే, అడిగిన పాపానవలే కానీ ఇక బండి సంజయ్ సార్ కూడా ఉన్నటంగా ఎక్కడ లేని ప్రేమ వచ్చి ఇలా ప్రభుత్వానికి ఉత్తరం రాసిండు. ఆ సారు పుణ్యం అని చెప్పి ఇలా బతుకమ్మ సాగల పుణ్యమే కాదు, యావత్ పద్మశాలిలో కూడా ఎంత నష్టం జరిగిందయ్యా అంటే ఇలా యార్డు మీద మీరు నేసే నూలు మీద జిఎస్టీ విధించిండు. దాంతో పాటు ఇవాళ ఈ యొక్క బాకీ రాలేదు, 275 కోట్ల రూపాయల బాకీ రావాలి, ఇద్దామని మేము ఎంత ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఖజానాల పైసలు లేవు, సంచిన తడితేనే కదా మేము ఇచ్చేది, ఆ తడి లేదు. ఈసారి చేసిన అప్పులు ఎన్నయ్యా అంటే చెప్తే ఒక్కసారి చూసుకోండి మీరు అందరిగా. అక్షరాల 6,70,000 కోట్ల అప్పు చేసిండు సారు. ఇలా ఆ పని ఈ పని చేస్తారు కదా, ఆ పని బిల్లుల పెండింగ్ 48,000 కోట్లు ఉన్నాయి. 6,71,000 ప్లస్ 48,000 అంటే ఇలా ఇంచుమించు 7,49,000 కోట్ల అప్పు చేసి పెట్టింది సార్. ఇలా ఈ 7,49,000 కోట్ల మీద అప్పు తీసుకుంటే బ్యాంకు ఊరుకుంటాడా? మిత్తి కట్టాల్సిందే కదా, ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిందే కదా. మనం బండి కొనుక్కుంటానో ఇల్లు కట్టుకుంటానో ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా. ఈ అట్లా సంవత్సరానికి 70,000 కోట్లు కట్టాలి మనం. ఇవాళ ఈ ప్రభుత్వం 70,000 కోట్లు కట్టాలి. మా అమ్మ అనుకుంటుంది సారు మంచిగా ఇచ్చిండు అన్ని మాకు షాదీ ముబారక్ అని చెప్పి ఇచ్చిండు అని మా అమ్మ అనుకుంటుంది. ఇక పుట్టబోయే బిడ్డ మీద కూడా మనవడి మీద కూడా 1,50,000 కోట్లు 1,50,000 అప్పు చేసిండని తెలియదు ఇవాళ సార్కు. ఇవాళ ఆ 70,000 కడితే మీరు అందరూ ట్యాక్స్ కడితే మనకు వచ్చే పైసలు ఏంటమ్మా అంటే 1,20,00,000 వస్తాయి.
1,25,00,00,000 రూపాయలు మన రాష్ట్రానికి ఆదాయం ఉంటుంది. ఆ 1,25,00,000కి మరి అప్పు కింద కట్టాల్సిన 70,000 కోట్ల కట్టాలి కదా. ఆ 70,000 కోట్లు పోతే మిగిలిందంటే 55,000 కోట్లు మిగులుతాయి మనకు. ఆ 55,000 కోట్లల్లో 40,000 కోట్ల రూపాయలకు మన జీతభత్యాలు ఉంటాయి. మన ఎంఆర్ఓ సార్లు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, టీచర్లు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. మరి పనిచేసే వాళ్ళకు జీతాలు ఇవ్వాలి కదా. మరి ఆ జీతాలు ఇస్తే 40,000 కోట్లు అవుతాయి. ఇక మిగిలింది 15,000 కోట్లు. ఈ 15,000 కోట్లనే ఇస్తాన్న ఇందిరా మిల్లు ఇవ్వాలి, మీకు ఇవ్వాల్సిన 2,500 రూపాయలు నెలలకు ఇవ్వాలి, గ్యాస్ బుడ్డికి 500 రూపాయలకి ఇవ్వాలి. ఇవన్నీ కూడా మేమే చేయాలి. దీంతో పాటు సంక్షేమ పథకాలు ఉంటాయి. మరి ఇవన్నీ ఎన్ని తీసుకొస్తామే. మరి మీరు ఈ సన్నాసండేమో ఆఖరికి మన ప్రభుత్వం భూములు ఉంటే ఆ భూములు కూడా కుదవబెట్టిండు. ఇలా అమ్ముకుందామంటే కుదవెడదామంటే ఏం లేకుండా చేసిండు. అయినప్పటికీ కూడా మన రేవంత్ రెడ్డి గారు ఇవన్నింటినీ కూడా అధిగమిస్తూనే ఒకవైపు ఒక్కొక్క పథకం ఏదైతే 6 హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చినాం. ఈ సార్ వచ్చి నేను కొట్లాడతా, ఈ సిపాయి మొన్నదాకా ఏడవన్నాడు. మరి ఆయనే మంత్రి కదా. ఆయన మంత్రి ఉన్నప్పుడు ఇలా కూట్ల రాయి తీనోడు ఏట్ల రాయి తీసిండట. ఇక్కడ ఉన్న ఇసుకను చూసుకోగా మీరు అందరు నేరెల కాడ ఏమైందో తెలుసు మీకు. నేరెల కాడ పిల్లలను మా ఇసుక ఎందుకు తీసుకుపోతాను. పార్టీకి లాభం జరగాలి, నా ప్రాంతానికి లాభం జరగాలి. ఇక్కడ ఉన్న అరాచక శక్తులను అంతమందించే దిశగా పనిచేయాలి. ఇలా ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచి ఉంటాయి. ఇవాళ పాత వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఎందుకంటే ఇవాళ 2001వ సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలో నేను పనిచేస్తున్నా. ఈ ప్రాంత బిడ్డలు నన్ను ఆదరించిన మీరు ఇలా ఒక్కొక్కరు పార్టీకి ఏం చేసిండ్రు అనేది ప్రతి ఒక్కరు కూడా ఊరు పేరుతో సహా తెలుసు. వాళ్ళు ఎవ్వరు కూడా బాధపడాల్సిన పని లేదు. వాళ్ళకు తప్పకుండా అండగా ఉంటారు. అట్లని చెప్పి కొత్త వాళ్ళు వస్తే మాకేదో భయాలు కలిగితే ఆ భయాందోళన కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా కొత్త వారికి కూడా తగిన ప్రాతినిధ్యం సరైన సమయంలో ఇవ్వడం జరుగుతుంది. పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కూడా కలిసి పార్టీ అభివృద్ధికి పనిచేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తంగలపల్లి మండల శాఖ వారికి సమావేశంలో మనం అందరము మరి కలుసుకోవాలి. రాబోయే ఎలక్షన్ గురించి మనం అందరము మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు అంగినపల్లి మండలం నుండి అన్ని గ్రామాల నుండి మరి కాంగ్రెస్ బలోపేతానికి మరి కాంగ్రెస్ యొక్క మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ నచ్చి మరి ఈ 3 నెలల్లో అనుకున్నటువంటి మరి 6 గ్యారెంటీల పథకాలను నెరవేర్చినటువంటి మన పెద్దలు మరి మన ముఖ్యులు మన ప్రియతమ నేత అయినటువంటి మరి మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మనకి ఇచ్చిన మాట 3 నెలల్లో 6 గ్యారెంటీలు నెరవేరుస్తా అని చెప్పి మరి 6 గ్యారెంటీలను మనము ఈరోజు అందుకుంటున్నాము. మరి అలాంటి కార్యక్రమంలో ఈరోజు మరి కాంగ్రెస్ యొక్క పథకాలు మరి సంక్షేమ పథకాలు నచ్చి ఈరోజు మరి తగినపల్లి మండలంలో అన్ని గ్రామాల నుండి మరి కాంగ్రెస్లో చేరుతాము, మేము సైతము పాల్గొంటాము అనే ఉద్దేశంతో ఈరోజు మరి చాలామంది ఒడ్డెర సోదరిమణులు కానీ సోదరులు కానీ మరి మైనార్టీ సోదరిమణులు కానీ సోదరులు కానీ మరి వివిధ గ్రామాల నుండి వచ్చిన అన్ని కులాల నాయకులకు స్వాగతం పలుకుతున్నాము. ఏదైతే ఈరోజు కాంగ్రెస్ బలోపేతానికి మేమందరం వస్తాము అని మీరు ఈరోజు చేరడం జరుగుతుందో మరి అందరం కలిసి మరి రాబోయే ఎలక్షన్లో తప్పకుండా విజయం సాధించాలి. మరి ఆ విజయానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఏదైతే మరి మన మహిళలకు అందరు మహిళలు గుర్తుంచుకోవాల్సింది మన ప్రభుత్వం రాగానే మరి ఏదైతే వారం రోజుల్నే మనకు బస్సు మహాలక్ష్మి పథకంలో బస్సు ఫీ ఏర్పాటు చేసి ఈరోజు మరి చాలా మంది మహిళలకు ఆదాయపరంగా చాలా ఉపయోగపడుతుంది. మరి అలాంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అందరూ ఆదరించాలి. మహిళలకు చాలా పథకాలు తీసుకొచ్చారు. 500కు గ్యాస్ సిలిండర్ కానీ మరి ఇందిరమ్మ ఇల్లు కానీ మరి ఏదైతే ఆరోగ్య పథకం కానీ 5 లక్షలు కానీ 10 లక్షలు చేశారు పేదలకు ఉపయోగపడే విధంగా. ఇలాంటి పథకాలు 6 గ్యారెంటీలు తీసుకొచ్చి 6 గ్యారెంటీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వము ఇచ్చిన మాట తప్పకుండా ఆనాడు సోనియా గాంధీ ఏదైతే మనకు
తెలంగాణ ఇస్తా అని మాట ఇచ్చిందో మరి తెలంగాణ ఇచ్చింది. మరి ఈ రోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మరి రాబోయే ఎంపీ ఎలక్షన్లో మన కాంగ్రెస్ నుండి నిలబెట్టే అభ్యర్థికి తప్పకుండా మనందరము మన తగినపల్లి మండలం నుండి మనం అందరం నిలబడి మరి మన అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఏదైతే మరి ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మంది మరి 10 ఏళ్ళ పాపము పాత కార్యకర్తలు కష్టపడ్డారు. మరి కష్టపడి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మరి వాళ్ళని కూడా గుర్తించుకుంటూ మరి పాత కార్యకర్తలు కూడా గుర్తించాలి. వాళ్ళు మళ్ళీ కొత్త వచ్చిన వాళ్ళని కూడా కలుపుకొని పోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు కొత్త వచ్చిండ్రు అది చూయించకుండా విభేదాలు లేకుండా గ్రామాల్లో మరి ఇలాంటి విభేదాలు లేకుండా పాత కొత్త అందరూ కలిసి మన ప్రభుత్వంలో వస్తున్నటువంటి పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మనం ఏ అభ్యర్థి ఎలక్షన్లు వస్తే ఏ అభ్యర్థి నిలబెట్టిన ఆ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత మరి మన అందరి మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా మరి అందరూ కన్యాపల్లి మండలం నుండి తప్పకుండా మనం అందరము వెన్నట్టుండి ఎంపీ ఎలక్షన్లో గెలిపించుకోవాలని కోరుకుంటూ అలాగే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులను మనం అందరం ఎత్తి చూపాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో నా బస్వాపురంలో మరి పంట నష్టం జరిగింది. పంట నష్టం జరిగితే 1 సంవత్సరం పాటు మరి అప్పుడు నేను ఆ ప్రభుత్వంలోనే ఉన్నాను. మరి అప్పుడు ఆయన మంత్రివర్యంగా ఉన్నారు. మేము ఎక్కడబడి కనీసం ఊళ్ళోకి రాలేదు. కనీసం వాళ్ళను పరామర్శించుకోమన్నా కూడా పరామర్శించుకోలేదు. మరి ఇప్పుడు వచ్చి ఈ పంట నష్టమైంది ఆ పంట నష్టమైంది. అప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రి లాగున్నావు.